నూతనంగా ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలు ఎక్కడో కాడ ప్రజలు మోసపోయిందా, ప్రజలను మోసం చేసిందా, కానీ రిజల్ట్ మాత్రం వచ్చింది. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారి పరిపాలన ఎట్లుంటుందో, ఇన్ని హామీలు ఇచ్చింది కదా, ఏమాత్రం నెరవేర్చుకోగలుగుతారో, ఒక సంవత్సరం దాకా ప్రభుత్వాన్ని ఏమనుకుంటుంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఇన్నాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నాం. 76 సంవత్సరాలైంది స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 40 నుంచి 45 సంవత్సరాలు నేను క్రియాశీల రాజకీయాలలో ఉన్నప్పటికీ ఇట్లాంటి ప్రభుత్వాన్ని మాత్రం నేను ఎప్పుడు చూడలే. చాలా ముఖ్యమంత్రులను చూసినాం, ప్రధానమంత్రులను చూసినాం, కానీ ఈ పరిస్థితి నేను ఎప్పుడు రాలే. ఎందుకు రాలేదనంటే మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ పోటీ పడి అబద్ధాలు చెప్తున్నారు. ఎంత అబద్ధాలు ఆడుతున్నారు అని అంటే, ఒక మంత్రి నోట్లకెళ్ళి మాట వెళ్తే అది జీవో కావాలి, అది ఆదేశం కావాలి. దురదృష్టం ఏంటంటే ప్రత్యక్షంగా కనిపిస్తున్నారు. రైతు రుణమాఫీ కానోళ్ళు దాదాపు 40 నుంచి 50% మంది రైతులు ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదు. మళ్ళీ మీరు అందరు విచారణ జరుపుతారు, విచారణ జరిపిన తర్వాత మాఫీ చేస్తామని చెప్తే విచారణ జరిపి కూడా అగ్రికల్చర్ ఆఫీసర్లు మళ్ళీ రిపోర్ట్ సబ్మిట్ చేసిండు. ఇప్పటి వరకు కూడా రైతు రుణమాఫీ కాలేదు. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఏం చెప్తారు, మేము 2 లక్షల రూపాయల రుణమాఫీ పూర్తిగా చేసినామని అంటారు. దానికి ప్రత్యక్ష సాక్షులు మీ మీడియా పత్రికా వాళ్ళు, మీరు కూడా గ్రామాలలో చూస్తున్నారు. అదే రైతాంగానికి సంబంధించి కానీ ప్రజలకు సంబంధించి కానీ మీరు ఎన్ని హామీలు ఇచ్చిండ్రు, మీరు ఇచ్చిన హామీలు ఎన్ని రోజుల లోపల పూర్తి చేయగలుగుతారు? దురదృష్టం ఏమైందంటే మీరు ఇన్ని హామీలు ఇచ్చిండ్రు కదా, మీరు ఓట్లు వేసుకున్నారు కదా, తులం బంగారం ఇస్తానన్నారు, 4000 పెన్షన్ ఇస్తానన్నారు, 2500 స్కూటీ ఇస్తానన్నారు, 2500 ఇస్తా అన్నారు, అదే రకంగా నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. ఇవన్నీ అబద్ధాలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చింది కదా, మీరు ఎప్పుడు ఇస్తారు చెప్పు, ప్రజలు ఎదురు చూస్తారని అడిగితే మీరు చెప్పలేదా? వీటికి సమాధానం మీరు చెప్పలేదా అనేది సమాధానం అవుతుందా? నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నా. చాలా మంది పోలీస్ స్టేషన్లు కానీ అధికారులు కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ, నేను కొత్తగా రాజకీయాలకు వచ్చిన రోజుల్లో కేఆర్ వేణుగోపాల్ గారు, కాకి మాధవరావు గారు అని కలెక్టర్లు ఉండేది మన ఉమ్మడి వరంగల్ జిల్లాకు. వాళ్ళ దగ్గర కేఆర్ వేణుగోపాల్ గారు ఢిల్లీలో ఉంటే, మన ఏపీ భవన్ వెనుక దిక్కు ఆయన క్వార్టర్స్లలో ఉంటే, ఎవరో ఒక పెద్ద మనిషి నన్ను వేణుగోపాల్ గారిని కలుద్దాం పాని తీసుకపోతే ఆయన ఇంటికి పోతే ఒక చిన్న 2 రూములలో భార్య భర్తలు 2 ఆడున్నారు. ఆయన ఎప్పుడు చెప్తుండేదట, ఎప్పుడు అమ్మ ఇంటికాడ బట్టలన్నీ చదిరిపెట్టు సంతకాలు అని చెప్పేదట. ఎందుకు అట్లా అంటున్నారు అంటే, ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయితే అప్పుడు మనం సంతకం పట్టుకొని పోయేందుకు రెడీగా ఉండాలి అనే అటువంటి మాట ఆ రోజు ఆయన చెప్పినటువంటి మాట విన్నప్పుడు ఇవాళున్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చూస్తే సిగ్గుతోటి తల వంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు చూస్తాను పత్రికలల్లో, మీడియాలల్లో, పేపర్లలో ఏ రకంగా జరుగుతున్నదో. నాకు వెనకటికి ఒక పెద్ద పని చెప్తుండే, ఏమని చెప్తుండే అంటే, బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎవరో ఆయన ఇట్లనే మొత్తం ఆ నియోజకవర్గాల జిల్లాల మొత్తం నేను చెప్పిందే నడవాలంటే ఆయన పిలిచిండట. పిలిచారే, ఇది పద్ధతి కాదురా, ఒక 60% 70% మీరు అధికారంలో ఉన్నాడు కాబట్టి చేసుకోండి, ఒక 30% 40% అపోజిషన్ పార్టీలో కూడా కమ్యూనిస్టులు ఉంటారు, ఇతర పార్టీలు ఉంటారు, వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్స్ వస్తాయి, వాళ్ళని కూడా గౌరవించాలనేటువంటి మాట ఆనాడున్న రాజకీయ నాయకులు చెప్పినటువంటి పరిస్థితి. ఇవాళ ఏ పరిస్థితి వస్తున్నదని అంటే, నేను పేరు చెప్పను కానీ ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఒక మన కార్యకర్త ఒకలానే సార్ గిట్లా పని ఉంటుంది నచ్చి కలుతా అంటే, దయచేసి నువ్వైతే పోలీస్ స్టేషన్కు రాకు, వస్తే మా ఎమ్మెల్యే గారు ఇజ్జయితారు, ఏమన్నా ఉంటే నాకు ఫోన్లో చెప్పు, నేను చేసి పెడతా, కానీ మీరు పోలీస్ స్టేషన్లో కనిపించద్దు. ఇదా ప్రజా పరిపాలన అంటే? ఈ రకంగా ఉంటుంది ఆ ప్రజలు. నేను ఎందుకంటున్నా అంటే, ఒకసారి నేను ఉద్యోగస్తులకు కూడా ఇవాళ మొదటిసారి, ఇదే ఆఖరిసారి అనుకున్నా పర్వాలేదు, కానీ ఎప్పుడైనా కూడా ప్రభుత్వాలు అనేది శాశ్వతం కాదు, అధికారం అనేది మీరు శాశ్వతం. ఒక కలెక్టర్ కానీ, ఒక ఆర్డీఓ కానీ, ఒక డిఎస్పీ కానీ ఒకసారి ఒక ప్రాంతంలో పనిచేసిపోతే కింది స్థాయి కార్యకర్తలు కూడా పలాని సారు మంచోడు ఉండే, న్యాయంగా, నీతిగా, నిజాయితీగా మా కష్ట సుఖాల్లో పాలు పంచుకునేటువంటి గౌరవాన్ని పెంచుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి.